ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు హర్ష సాయి కొన్ని ఆడియో రిలీజెస్ అనేవి మనం చూసాం. అవును. బట్ ఈమె తరపు నుంచి ఈమె ఆడియో రాలేదు. అంటే ఈ ఇంత ఒక ఆడియో ఒక వీడియో వచ్చినాయి వీళ్ళ దగ్గర నుంచి. అంటే వచ్చిన ఆడియోలో కూడా మనకేమి అంటే ఏమీ లేదు దాంట్లో. అంత ఆయన ఏదో నేను ₹1,00,00,000 తీసుకుంటాను, 2,00,00,000 తీసుకుంటా, ఆయన మార్కెట్ గురించి ఆయన ఏదో అదే. మాట్లాడుకున్నాడు. బట్ కాకపోతే హర్ష సాయి రిలీజ్ చేసిన ఆడియోస్ మనం కనుక క్లియర్గా వింటే కనుక ఈమె అతన్ని ఫ్లడ్ చేస్తున్న విధానం వయసు కనిపిస్తుంది. అయిపోతుందిరా ఇక్కడ నీకు ఏంటిరా ఎన్నిసార్లు ఫస్ట్ ఒకసారి మామూలుగా ప్రపోజ్ చేసి, రెండోసారి ఏంటి చెప్పవేంటి అని చెప్పి, మూడోసారి సైకోలాగా ఏం చేస్తున్నావు, ఎందుకు ఏం చెప్పట్లేదు నువ్వు నాకు అంటే ఆవిడ సైకో అయిపోతుంది. బిగ్ బాస్ లో ఏ రకంగా అయితే సైకో అంత అరిచి ఆవిడని ఈయన బెదిరించి ఈయన లొంగ తీసుకున్నాడంటే చూసేవాడికి ఎవరికైనా నమ్మసక్యంగా. అయితే కాదు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే బేసిక్గా అంటే ఆమె ఆల్రెడీ ప్రొడ్యూసర్ అంటే ఆమె దగ్గర కూడా డబ్బులు ఉండాలి. హర్ష సాయి ఆల్రెడీ మనం ఇంతకుముందు అంటే అతని మీద వచ్చిన ఆరోపణలు నిజమైతే కనుక కొన్ని వందల కోట్లు అతని దగ్గర ఉన్నాయి కదా. సో మరి అంటే హర్ష సాయి ఆమెను డబ్బుల పరంగా చేద్దామని చూసాడా, లేకపోతే అంటే ఈమె ఇప్పుడు బయటకు వచ్చి కేసులు పెట్టడానికి ఈ డిమాండ్ ఏముంటుంది ఇప్పుడు? అంటే ఓన్లీ అతన్ని అరెస్ట్ చేయాలనా, లేదంటే శిక్ష పడాలనా, లేదంటే అతను ఏదైనా అవుట్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తున్నా మీ అబ్జర్వేషన్ ప్రకారం? అబ్జర్వేషన్ ఫస్ట్ డబ్బుల కోసమే. ఇప్పుడు మరి వాళ్ళకి రావాల్సినవా లేకపోతే ఏదో రకంగా ఎక్స్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నారా, మొత్తానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఇది సెటిల్ చేసుకునే దాంట్లోనే ఉంటారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఆయన మాటల్లో కూడా చూసాను నేను నష్టపోయాను అది ఇది అని చెప్పి. ఇక వాళ్ళ తండ్రి ఈవిడికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటే ఏ తండ్రి అండి ఒక 25 ఏళ్ళ కొడుకుని తీసుకెళ్ళి 35 ఏళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు? అందులోనూ ఆవిడ హిస్టరీ చూస్తే లైక్ వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తే ఏ తండ్రికైనా భయం వేస్తుంది, నా కొడుకుని తీసుకెళ్ళి ఇట్టాడు వాడు చేతికి పెట్టాలా అని చెప్పి. ఇక్కడ ఎంత అమ్మాయి అంత మాత్రాన ఈవిడ 10 ఏళ్ళు పెద్దది, దీనికైనా చాలా జీవితం చూస్తుంది, ఎంతో మంది పెద్ద పెద్ద వివిఐపీలతో మినిస్టర్లతో వాళ్ళతో వీళ్ళతో పనిచేసి ఇంత ఇంత లిక్కర్ షాపుల్లో పనిచేసి వాళ్ళ తండ్రికి కొడుకుకి పెట్టి తీసుకున్న ఈవిడ అయ్యో నేను చాలా అమాయకురాలండి నన్ను వీడియో ఇది చేసేసాడు అంటే ఎందుకో నాకు అంటే అంత నమ్మబుద్ధి కావట్లా. సరే మన పోలీసులు కాబట్టి కొంచెం నమ్మినట్టున్నారు, తీసుకున్నట్టున్నారు కంప్లైంట్. బట్ మేబీ వాళ్ళు తీసుకున్న టైంలో ఈ ఆడియోలు కూడా రాలేదేమో. ఇంకొకటి కూడా ఇక్కడ గమనించాలి, అంటే సరే హర్ష సాయి వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడంట, సరే పెళ్లి చేస్తాం అది ఇది మీరు కేసులు పెట్టకండి అని చెప్పారంట. సరే తర్వాత 17 సెప్టెంబర్ 2023 మన తెలంగాణ విమోచన దినం ఆ రోజు కరెక్ట్గా ఆ రోజున ఈ టీజర్ రిలీజ్ చేశారు వీళ్ళది మెగాలోడాన్. సో అక్కడ ఏమైందంటే ది అబవ్ మెన్షన్డ్ ఈవెంట్ హర్ష ఆస్క్డ్ అండ్ ఫోర్స్డ్ మీ టు ఆన్ సెవరల్ ఒకేషన్స్ టు ట్రాన్స్ఫర్ ద కాపీ రైట్స్ ఆఫ్ ద ఫిలిం దట్ ఐ హ్యావ్ బీన్ ప్రొడ్యూసింగ్ అండర్ ద ఫిల్మ్. ఓకే వాళ్ళ బ్యానర్ పేరు ఏదో రాసుకుంది. సో కాపీ రైట్స్ నాకు ఇవ్వు అని చెప్పి అడిగట. సో అప్పటికేంటి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను హర్ష సాయి ఇవిడికి చెప్పేశాడు అని చెప్పి ఇవి కంప్లైంట్లో రాశాను. సో ఒకవేళ చెప్పేశాడు, చెప్పేసిన తర్వాత నేను నాకు విల్లింగ్గానే నేను ఆయనతో ఉంటున్నాను, ఇంటర్ కోర్స్ అంతా కూడా ఉంటుంది అని ఆవిడ రాసుకుంది కంప్లైంట్లో. అంటే ఒకసారి పెళ్లి చేసుకున్నాడంటే ఇంకా నా వాడే, ఇంకా నా చేతుల్లో ఆయనతో కలిస్తే నాకు ఏం లేదు అని చెప్పి హ్యాపీగా అతనితో కలుస్తోంది అన్ని రకాలుగా. మరి ఇంత సర్వస్వం నా సర్వస్వం అనుకున్నప్పుడు వాడు ఒక కాపీ రైట్ అడిగితే ఇవ్వడానికి ఈవిడికి ఏమొచ్చింది అడ్డం? నీది నాది కాదా, నాది నీది కాదా? ఇప్పుడు నా సర్వస్వమే సమర్పించినప్పుడు వచ్చి కాపీ రైట్ ఒక ఇష్యూనా? ఆవిడ సర్వస్వమే సమర్పించుకోవడానికి అంత ఇష్టంగా సమర్పించినప్పుడు ఈ కాపీ రైట్ ఒక ఇష్యూనా అనేది కూడా డౌట్ వస్తుంది కదా. మరి ఇది అబద్ధమా లేకపోతే ఆ పెళ్ళి అబద్ధమా, ఈవిడ అంత మనస్ఫూర్తిగా ఆయనతో ఉండడం అబద్ధమా అనే డౌట్లు కూడా వస్తాయి. సో అప్పుడు మళ్ళీ బెదిరించట, ఈ కాపీ రైట్లు కనుక ఇవ్వకపోతే మళ్ళీ నీవు సర్క్యులేట్ చేస్తాను. అది సర్క్యులేట్ చేస్తానందుకే నువ్వు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన భయపడిపోయి పెళ్లికి ఒప్పుకుంటే మళ్ళీ అదే పెట్టుకుని నేను ఎలా బెదిరిస్తాడు? అదే కదా ఉండాలి కదా, లాజిక్ లేకుండా ఉంది ఈ కంప్లైంట్.